ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సంకష్టహర చతుర్థి వ్రతం చేయాలి అని, కానీ చేయలేకపోయాను ఇప్పటివరకు. ప్రతిసారి మొదలు పెడదాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. ఈసారి మే నెలలో మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి వచ్చింది కదా, ఈసారి ఖచ్చితంగా మొదలు పెట్టాలి ఎలా అయినా సరే అని ఈరోజు మొదలుపెట్టాను. ఇలా వేరే పీఠం పెట్టుకుని పసుపు విఘ్నేశ్వరుని చేసుకుని పెట్టుకున్నాను. ఇలా ఒక ఎర్రటి క్లాత్ తీసుకుని ముడుపు కూడా కట్టుకున్నాను. ఇలా సింపుల్గా కలశం కూడా పెట్టుకొని షోడశోపచార పూజ చేసుకుంటున్నాను. ఈరోజు జస్ట్ ఆవు పాలతో అభిషేకం చేసుకున్నాను. మంగళవారం కదా అని సుబ్రహ్మణ్య స్వామికి కూడా అభిషేకం చేశాను. తర్వాత ఏకవింశతి పుష్పాల పూజ చేశాను. ఏకవింశతి పత్ర పూజ ఉంటుంది కదా, దానికి నాకు అన్ని రకాల పత్రాలు దొరకవు కాబట్టి నేను గరికతోటే పూజ చేసుకున్నాను. తర్వాత వినాయకుడికి ఇష్టమైన ఈ రవ్వ కుడుములు చేసి నైవేద్యంగా పెట్టుకున్నాను. చాలా సింపుల్గా అలంకరణ, చాలా సింపుల్గా షోడశోపచారాలతో ఇలా పూజ చేసుకున్నాను. ఇంకా సాయంత్రం మా కమ్యూనిటీలో విఘ్నేశ్వరుడి గుడి ఉంటుంది, అక్కడికి వెళ్తాను. ఇలా మనం పూజ చేసుకునేటప్పుడు ఏమైనా మర్చిపోయినా, ఏమైనా పెట్టలేకపోయినా ఏమీ భయపడకూడదు. అన్నిటికంటే ముఖ్యమైనవి మనకి భక్తి, శ్రద్ధ కాబట్టి మనస్ఫూర్తిగా పూజించుకోవాలి ఆ స్వామిని. నా పూజ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి.